అండి అందరూ ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ టైనీ టేల్స్. సో మీరు కనుక ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను మా బాబుకి ఏ ప్రొడక్ట్స్ యూస్ చేశాను బై బర్త్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ వాడికి 15 months. సో ఇప్పుడు వరకు ఏ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేశానని ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో దీన్ని బట్టి ఏంటంటే అప్కమింగ్ మదర్స్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని వీడియో అయితే నేను చేస్తున్నాను. సో ఫస్ట్ టైం నేను అసలు ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని నేను ఏం అనుకోలేదు. యాక్చువల్లీ నాకు ఐడియా కూడా లేదు. ఏంటంటే వన్స్ మనం ఆ ఫేజ్ ఎంటర్ అయితేనే కదా మనకి దానికోసం ఆలోచిస్తాము. లైక్ ఆఫ్టర్ డెలివరీ ఓకే ఏ ప్రోడక్ట్స్ యూస్ చేయాలి ఇవన్నీ. సో నేను అప్పటివరకు అసలు ఏం ఆలోచించుకోలేదు. బట్ వన్స్ ఏంటంటే నా ఫ్రెండ్ అప్పుడే నేను 8 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నా ఫ్రెండ్కి డెలివరీ అయింది. ఆల్మోస్ట్ అప్పుడు తనకి 3 months అయిపోయింది డెలివరీ అయ్యి. సో నేను తనని చూద్దామని వెళ్ళాను అనమాట. సో అప్పుడు నాకు నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది దట్ తను సెబామెడ్ అన్న ప్రోడక్ట్ యూస్ చేస్తుందంట. సో దాని ద్వారా వాళ్ళ బాబుకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నది రాలేదు అని చెప్పింది అనమాట. సో తన హాస్పిటల్ ఏంటంటే ఒక 4-5 డిఫరెంట్ బ్రాండ్స్ ఇచ్చి చిన్న చిన్న టెస్ట్ కిట్స్ ఇచ్చి టెస్ట్ చేయమన్నారంటే బట్ తను సెబామెడ్ చూస్ చేసుకుంది. సో నేను కూడా ఇంకా సర్లే అనేసి నేను సెబామెడ్ ఆర్డర్ పెట్టాను బిఫోర్ డెలివరీ. ఇంకా డెలివరీ టైం దగ్గర పడుతుంది అన్నప్పుడు నేను సెబామెడ్ సోప్ ఆర్డర్ పెట్టానండి. సో ఇది సెబామెడ్ సోపు నేను యూఎస్ వచ్చాక కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఇదైతే యూఎస్లో కొన్నది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే నో టీయర్స్ అండి. మనం ఏంటంటే పిల్లలు యూజువల్లీ చిన్న పిల్లలు కదా వాళ్ళకి కళ్ళు మూసుకోమంటే వాళ్ళకి తెలియదు. సో ఇది ఫేస్కి అప్లై చేసిన ఏంటంటే కళ్ళు అనేది మండదు. సో పిల్లలు అన్నది ఏడవరండి. సో నేను స్నానం చేయించాక ఫస్ట్ టైము ఒక 5 days వరకు ఏ ప్రాబ్లం అయితే రాలేదు మా బాబుకి. బట్ ఒక 6th day నుంచి ఏమైంది చిన్న చిన్న పొక్కుల కింద వచ్చేసినాయి అనమాట ఫేస్ అంతా. సో మాకేంటంటే సోప్ పడలేదేమో అనేసి నేను మళ్ళీ వేరే సోప్ ఆర్డర్ పెట్టాను లవ్ ల్యాప్. ఆ సోప్ చూస్తే ఫుల్ కళ్ళు మండిపోయాయి అనమాట. ముఖం పెడితే చాలా ఇంకా ఏడ్చేస్తాడు. అసలు స్నానం అంటే ఏడాడు బాగా ఎంజాయ్ చేస్తాడు. బట్ ఆ సోప్ యూస్ చేయగానే ఏంటంటే ఫుల్ ఏడ్చేసేవాడు. అందుకనేసి సోప్ మళ్ళీ నేను మార్చేద్దాం అని అనుకున్నాను. బట్ ఆ లోపు మేము ఏంటంటే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాం బికాస్ ఆ పొక్కులన్నీ తగ్గట్లేదు అనేసి. అప్పుడు వాళ్ళు ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు, ఈ ఆయింట్మెంట్ రాయండి అని. అది రాసినా కూడా పెద్దగా రిజల్ట్ ఏం లేదు. సో మళ్ళీ ఒక 3 daysకి మళ్ళీ ఎక్కువైపోయినాయి, బాగా ఎక్కువైపోయినాయి అనమాట. అందుకని మేము మళ్ళీ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆ స్కిన్ డాక్టర్ ఏంటంటే నార్మల్ నాట్ పీడియాట్రిషియన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్ కాదు, జనరల్ డెర్మటాలజిస్ట్ అనమాట. ఆవిడ ఉండి సో అప్పుడు కొంచెం ఆవిడ చెక్ చేస్తే ఇవి సోప్ వల్ల ఏం కాదండి, ఇవి కొంచెం వేడికి వచ్చినాయి పక్కులు, సో వేడి వల్ల వస్తున్నాయి. సో మీరు ఏ సోప్ యూస్ చేస్తున్నారని అడిగింది. అప్పుడు మేము సెబామెడ్ అని చెప్తే అయితే అదే కంటిన్యూ చేయండి, సోప్ వల్ల అయితే ఏం ప్రాబ్లం కాదు అని ఆవిడ ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు. దానివల్ల పొక్కులన్న తగ్గిపోయింది. అండ్ నేను అప్పటి నుంచి సెబామెడ్ సోపే యూస్ చేస్తున్నాను. అండ్ ఈ మధ్య కాలంలో ఏంటంటే నేను కొంచెం ట్రావెలింగ్ చేస్తున్నానండి. మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి. సో ఇలా ట్రావెలింగ్ ఎక్కువ అవడం వల్ల ఏమైందంటే మనం సోపు అవన్నీ మనకి పట్టుకెళ్ళాం కానీ కంపల్సరీ పిల్లల ప్రోడక్ట్స్ పట్టుకెళ్తాం కదా, వాళ్ళు సోపు పౌడర్ ఇవన్నీ పట్టుకెళ్తాం కదా. సో సోపు అటు ఇటు మార్చడం వల్ల ఏమైపోతుందంటే ముద్ద అయిపోతుంది. తడి మీద మనం లోపల పెట్టేస్తాము. సో అప్పుడే స్నానం చేసి అప్పుడే బయలుదేరాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఆ సోపు తడిగా అయిపోయి యూస్ చేయడానికి అంత కంఫర్ట్ అనిపించట్లేదు, త్వరగా కరిగిపోతుంది. సో దానివల్ల అనేసి నేను ఏంటంటే సెబామెడ్ జెంటిల్ వాష్ అనేది ఆర్డర్ పెట్టాను. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అండ్ అంటే ఇది కూడా నో టీయర్స్. సో మీరు ఒకవేళ బాడీ వాష్ ప్రిఫర్ చేస్తే సెబామెడ్ బాడీ వాష్ కూడా ఉంది మనకి, అది కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ 2 ప్రోడక్ట్స్ వల్ల మా బాబుకి ఎటువంటి రియాక్షన్ అయితే రాలేదు. అండ్ ఇప్పటి వరకు ఇవే నేను కంటిన్యూ చేస్తున్నాను, సోప్ కానీ జెంటిల్ వాష్ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లోషన్. సో మా బాబుది ఏంటంటే డ్రై స్కిన్. సో దానివల్ల నేను కంపల్సరీ లోషన్ అయితే రాసేదాన్ని. అప్పుడు కూడా ఏంటంటే సెబామెడ్ బాడీ మిల్క్ అని ఉంటుంది అండ్ సెబామెడ్లోని బాడీ లోషన్ అని ఉంటుంది. రెండు నాకు ఇంచుమించు 2 యూస్ చేశాను. సో నాకు రెండిట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో 2 బాగున్నాయి అనమాట. నేను బట్ ఇప్పుడైతే సెబామెడ్ బాడీ మిల్క్ కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఏంటంటే చిన్న చిన్న ప్యాక్స్ వస్తాయండి, లైక్ 100 ml. సో అవి ఆర్డర్ పెట్టుకోండి. ఫస్ట్ మన పిల్లలకి ఏది ట్రై చేయాలన్నా కూడా చిన్న చిన్న ప్యాక్స్తోనే మనం స్టార్ట్ చేయడం బెటర్. అది ఏ ప్రోడక్ట్ అన్నా అవనివ్వండి, సోప్ అట్లే సోప్ ఏంటంటే మనం యూస్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్రొడక్ట్స్ ఏంటంటే మనం యూస్ చేసుకున్నా మనకి స్టిక్కీనెస్ రాదు, అది కొంచెం చాలా లైట్ డెలికేట్ కదా. సో మనం యూస్ చేసుకున్నా మనకి కంఫర్ట్ అనిపించదు. అందుకని ఏంటంటే చిన్న 50 grams సోప్ ఉంటే 50 grams, 100 grams ఇలా ఏ తక్కువ వెయిట్ ఉంటుందో అది ఆర్డర్ చేసుకుని అది ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకి పడుతుందా లేదా అనేసి. సో వన్స్ అది మీకు ఓకే అనిపిస్తే అది కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో లోషన్ నేను సెబామెడ్ యూస్ చేశాను, బాడీ మిల్క్ అని ఉంది, సెబామెడ్ లోషన్ 2 ఉంటాయి. సో 2 కూడా మా బాబుకి బాగా పడ్డాయి. ఎటువంటి ఎలర్జీస్ అన్నది మా బాబుకి రాలేదు. సో ఇప్పుడు కూడా నేను ఇదే కంటిన్యూ చేస్తాను.
ఒకవేళ మీ పిల్లలకి టూ మచ్ డ్రై స్కిన్ ఉంటే అప్పుడు మీరు టెడ్డీ బార్ లోషన్ ట్రై చేయండి. అది దీనికన్నా కొంచెం థిక్గా ఉంటుంది, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది. సో అది రాస్తే ఇంకా బాగా అనిపిస్తుంది టూ మచ్ ఆయిల్ ఉన్న వాళ్ళకి. సో లోషన్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాంపూ కూడా నేను ఫస్ట్ నుంచి సెబమైడ్ యూస్ చేస్తాను. మధ్యలో మా బాబుకి క్రెడల్ క్యాప్ వచ్చింది. క్రెడల్ క్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను అప్పుడు ఇంకా మళ్ళీ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మ్యామ్ అప్పుడు షాంపూ మారుస్తారేమో, వేరే షాంపూ ఇస్తారేమో అనుకున్నాను, కానీ షాంపూ అయితే ఏం రికమెండ్ చేయలేదు. ఒక క్రీమ్ రికమెండ్ చేశారు, అది రాస్తే తగ్గిపోయింది. సో షాంపూ వచ్చి కూడా సెబమైడ్ అండి. ఇది కూడా ఏంటంటే నో టియర్స్. సో పిల్లలకి కంట్లో పడినా కూడా వాళ్ళకి ఎటువంటి మంట అన్నది రాదు. సో హ్యాపీగా స్నానం చేయించవచ్చు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు బాత్ టైం అన్నది. సో నెక్స్ట్ వచ్చేసి పౌడర్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ 15 days వరకు నేను అసలు పౌడర్ రాయనివ్వలేదు మా అమ్మ వాళ్ళని. మా అమ్మమ్మ కానీ పౌడర్ రాయాలి పిల్లలు అంటే మేము పెంచలేదు అలా అంటారు, కానీ ఇప్పుడైతే పౌడర్ రాయకూడదని అంటున్నారు కదా అనేసి నేను అసలు రాయనివ్వలేదు. బట్ ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయలేక మా అమ్మ వెళ్ళినప్పుడల్లా బయటకి అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా పౌడర్ పట్టరా అంటుందని ఫస్ట్ అయితే హిమాలయ తెచ్చాను నా దగ్గర. అంటే మా మొన్న లోకల్లో సెబమైడ్ అవైలబుల్ లేదు, అందుకే చిన్న శాంపిల్ కిట్ హిమాలయ తెచ్చాను. అది కూడా బాగానే పడ్డది, ఎటువంటి రియాక్షన్స్ అయితే రాలేదు. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే పౌడర్ని అంత అవాయిడ్ చేయండి. లేదు అంటే అప్పుడు ఆలోచించండి. అప్పుడైతే నేను సెబమైడ్ సజెస్ట్ చేస్తాను. నేను అప్పుడు మళ్ళీ హిమాలయ అయిపోయాక సెబమైడ్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా సెబమైడ్ కూడా అయిపోయింది యాక్చువల్లీ. ఇంకా యూఎస్ వచ్చే ముందు నేను కీకో బ్రాండ్ నుంచి కీకో పౌడర్, ఇది యాక్చువల్లీ మా బాబు కవర్ చింపేశాడు. ఇది కీకో పౌడర్ అండి. అది యాక్చువల్లీ మనం చీకో అనుకుంటాం కదా, చీకో కాదు ఆ బ్రాండ్, కీకో. నేను మారతల్లిలో ఫినిక్స్ మాల్ ఉంటుంది కదా, అక్కడ ఒక షాప్ ఉందన్నమాట కీకో అనేసి, కన్నడలో రాసింది. అప్పుడు అదేంటి చీకో అనుకుంటాం కదా కీకోనా అనేసి షాప్లో వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పారు అది బ్రాండ్ కీకో అంట. సో ఇదైతే కీకో పౌడర్ అనమాట. అండ్ దీనివల్ల కూడా ఎటువంటి ర్యాషెస్ అన్నది ఏమి రాలేదు మా బాబుకి. సో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైపర్ క్రీమ్ అండి. కంపల్సరీ డైపర్ క్రీమ్ అన్నది ఉండడం బెటర్. ఏ టైంలో మనకి డైపర్ ర్యాషెస్ వస్తాయో తెలియదు కదా. సో మేము ఆల్మోస్ట్ 3 months వరకు మా అమ్మ వాళ్ళైతే మా బాబుకి డైపర్ వేయలేదు. అంటే బయటికి వెళ్తున్నప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు హాస్పిటల్ తీసుకువెళ్తున్నప్పుడు తప్పించి నేను మ్యాక్సిమం మా బాబుకి క్లాత్ డైపర్సే ఆర్డర్ పెట్టుకున్నాము. ఫస్ట్ క్రై నుంచి అవే యూస్ చేసామన్నమాట. అండ్ ఎప్పుడైనా ర్యాషెస్ వస్తాయేమనేసి ర్యాష్ క్రీమ్ ఆర్డర్ పెట్టాను. ఇది అయితే నాకు అంత యూస్ అవ్వలేదు అని చెప్పి మ్యాక్సిమం ర్యాషెస్ అనేది రాలేదు. అండ్ ఇది ఏంటంటే కీకో ఇది కొంచెం పేస్ట్లా ఉంటుంది, మన కోల్గేట్ పేస్ట్ ఎలా ఉంటుంది. సో అంత థిక్గా ఉంది. సో నాకు ఇదేంటంటే అంత నచ్చలేదు. బట్ సో ఇదైతే బాగానే పనిచేస్తుంది, బట్ అప్లై చేయడానికి అంత కంఫర్ట్ ఉండదు. ఒక టైంలో ఏమైందంటే మా బాబుకి బాగా ఎక్కువ ర్యాషెస్ వచ్చినాయి. వాళ్ళకి ఆల్మోస్ట్ 1 year అవుతుంది అన్నప్పుడు, ఇంకా ఒక 10 days 1 yearకి అప్పుడు ర్యాషెస్ వచ్చి బాగా ఫీవర్ వస్తే మేము అప్పుడు డాక్టర్ కన్సల్ట్ అయ్యాము. ఆ డాక్టర్ అయితే మంచి ర్యాష్ క్రీమ్ ఇచ్చారండి. ఇదైతే బాగా పనిచేసింది. ఒక్క రోజు అప్లై చేశాను నేను, చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. చాలా మట్టుకు తగ్గిపోయింది ర్యాషెస్ అన్నవి. సో మీరు కనుక మంచి ర్యాష్ క్రీమ్ యూస్ చేస్తే ఐ వుడ్ ప్రిఫర్ దిస్ అనమాట. ఇది బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైపర్స్ అవన్నీ నేనైతే చూపించలేదు. ఇండియాలో ఉన్నప్పుడు నేను ఏంటంటే లవ్ ల్యాబ్ డైపర్స్ యూస్ చేశాను. నుంచి కూడా నాకు ఏంటంటే టేప్ టైప్ వేయడం నాకు రాలేదు, కొంచెం కష్టం అనిపించింది. అండ్ ఇప్పుడు ఈ ఏజ్లో వాళ్ళకి 1 year 15 monthsలో ఏంటంటే మనం నార్మల్గానే డైపర్స్ వేయించుకోరు. అది టేప్ డైపర్ వేయాలంటే ఎంత కష్టం తెలుసు, వాళ్ళని కూర్చోబెట్టి కష్టపెట్టి ఇంకేదో చేయాలి. సో నేనైతే ఎప్పుడు టేప్ వాడలేదండి. నేను ఫస్ట్ నుంచి ప్యాంటీ టైప్స్ డైపర్సే వాడాను. అండ్ యూఎస్ వచ్చాక లవ్ ల్యాప్ అయితే ఇక్కడ అవైలబుల్ లేదు. సో ఇక్కడైతే నేను పాంపర్స్ వాడుతున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి ఈ ఏజ్లో కూడా వాళ్ళకి ఎక్కువ టేప్డే యూస్ చేస్తారనుకుంటా. సో ఏంటంటే ఆన్లైన్లో సర్చ్ చేస్తుంటే ఎక్కువ టేప్డే వస్తున్నాయి. ఓన్లీ నాకు పాంపర్స్ బ్రాండ్ దొరికిందనమాట, ప్యాంట్ టైప్. సో అవైతే ఆర్డర్ చేస్తున్నాను, అవే నేను కంటిన్యూ చేస్తాను. సో లవ్ ల్యాబ్ డైపర్స్ వల్ల కానీ దీనివల్ల కానీ ఎటువంటి ర్యాషెస్, డైపర్స్ వల్ల ర్యాషెస్ రావు. మనం ఏంటంటే ఎక్కువ టైం ఉంచేయడం వల్ల కొంచెం అలా వస్తాయి అన్నమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ అండి. నేను పేస్ట్ కూడా వచ్చేసి చూపించడం మర్చిపోయాను. కీకో పేస్టే వాడుతున్నాను, కీకో పేస్ట్. దాంట్లో ఏంటంటే ఫ్లోరైడ్ అనేది ఉండదు పేస్ట్లో. ఏంటంటే పిల్లలు వాళ్ళకి స్పిట్ చేయడానికి రాదు. సో పేస్ట్ మింగేస్తే కొంచెం కష్టము. మా బాబుకి ఆల్మోస్ట్ 13 months ఉన్నప్పటికీ పళ్ళు వచ్చినాయి, వాడికి కొంచెం లేట్గా వచ్చినాయి పళ్ళు. సో నేను ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే బ్రష్ ఇచ్చేవాడు, అంతే, పేస్ట్ ఏం పెట్టలేదు. మనం బ్రష్ చేసుకుంటే వాళ్ళు చూసి కావాలి అంటారు కదా. సో వాడు జస్ట్ బ్రష్ చేసుకునేవాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక పేస్ట్ కూడా అలవాటు చేశాను, కీకో. కమింగ్ టు వైప్స్, నేను బేబీ హగ్ అండ్ లవ్ వైప్స్ యూస్ చేశాను. దానివల్ల కూడా ఎటువంటి డిస్కంఫర్ట్ అనేది లేదు.
ఏంటంటే స్టార్టింగ్ మనకి 2 మంత్స్, 1 మంత్ ఈ లోపు ఎక్కువ వైప్స్ అనేది యూజ్ అవుతాయండి. తర్వాత మనం అంత ఎక్కువ వాడము. జస్ట్ బయటకు వెళ్తున్నప్పుడు అయితే యూజ్ అవుతాయి. సో నేను కంపల్సరీ బయటకు వెళ్తున్నప్పుడు వైప్స్ పట్టుకెళ్తాను. సో నేను అలాగా లవ్ ల్యాప్ అండ్ బేబీ హగ్ 2 వాడాను. బేబీ హగ్ అయితే అది మిల్క్‌ది ఉంది. చాలా అనిపించింది స్మెల్ అదంతా. మంచిగా కూడా మనకి రిఫ్రెషింగ్ అనిపిస్తది మనం యూజ్ చేసుకున్నా కూడా. అవి అండ్ దెన్ బేబీ హగ్ వైప్స్ ఇవి. నేను ఇంక ఇండియా నుంచి తెచ్చుకున్నాను వైప్స్. అవే సరిపోతున్నాయి. ఇంకా ఇప్పుడు అయిపోవడానికి వచ్చినాయి. సో ఇక్కడ చూడాలి ఇవ్వండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఐల్ బి హ్యాపీ టు ఆన్సర్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. సీ యూ.